గోదావరి 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 పుష్కర గోదావరి. ఓం నమో వెంకటేశాయ. పుష్కర గోదావరి కవి సమ్మేళనానికి విచ్చేసిన కవి శ్రేష్ఠులందరికీ నమస్కరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పుష్కర గోదావరి పేరుతో ఏర్పాటు చేసిన ఈ కవి సమ్మేళనానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. మనకున్నటువంటి ఒక పవిత్రమైనటువంటి సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ మనల్ని నడిపించడానికి ఈ గోదావరి పుష్కరాలు ఎంతో దోహదపడతాయని అందరి విశ్వాసం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమాలను ఇంకా ప్రేక్షకులు మెచ్చే విధంగా రూపొందించుకోవడానికి సహకరిస్తున్నందుకు వీరందరికీ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రేమపూర్వకంగా సమర్పిస్తూ ఉన్న ప్రత్యేకమైన కవి సమ్మేళనం పుష్కర గోదావరికి మీకందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముందుగా కాలనాళికలైన కర్ణకుండలములు కంఠసీమను వింత కాంతులీన వైభవోన్నతమైన వజ్రకోటీరమ్ము మేఘమాలికపైని మెరుపుగాగా చీకటి మోముపై చిగురు కస్తూరి రేఖ కారు చీకటిలోన కాంతిగాగా జయ విజయుల బోలు శంఖ చక్రములు కారుణ్యలోకాల కాపుగాయ అన్నమాచార్య పదములే అన్నములుగా భక్తజన పాళి చూపులే వస్త్రములుగా కలియుగంబున నిజమైన కలనుబోలు కలియుగంబున నిజమైన కలనుబోలు ఏడుకొండలవాడు మిమ్మెలుగాక ఏడుకొండలవాడు మిమ్మెలుగాక. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మా కవి పండితుల మీద, రెండు తెలుగు రాష్ట్రాల మీద, యావత్ భారతదేశం మీద, యావత్ విశ్వం మీద ప్రసరిస్తాయని ఆశిస్తూ, ముందుగా పుష్కర గోదావరి కవి సమ్మేళనాన్ని ప్రారంభిస్తూ, పుష్కర గోదావరి గురించి మన కవులు ఏమంటారో వరుసగా విందాం. గోదావరి తీరం ఇది వేదముల పుట్టినిల్లు విద్వాంసులకున్ వాదోపవాదములకున్ గోదామిది మృక్కవలయు గుండెల నిండన్. కవి సమ్మేళనాన్ని ప్రారంభం చేస్తూ పెద్దలు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేసి పదవి విరమణ చేసిన వారు, సాహిత్య రంగంలో అపూర్వమైనటువంటి కృషి చేసిన వారు, మా అవధాన రంగంలో మాకందరికీ అగ్రజులు, గురుతుల్యులు డాక్టర్ కోవెల సుప్రసన్నాచార్య గారు తమ కవిత్వాన్ని వినిపిస్తారు. గోదావరి పుష్కరాలు వస్తున్న సందర్భం, మహారాష్ట్రలో ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు రావడం సంప్రదాయంగా వస్తున్న అంశం. దానికి సంబంధించిన 4 అంశాలు తెలియజేసే కవిత్వం వినిపిస్తున్నారు. బ్రహ్మగిరినుద్భవించిన భవ్యతటిని త్ర్యంబకేశ్వర పూజా ప్రసంగ నదివి గౌతమర్షి తపోబల ప్రాప్త దివ్య పుణ్యరాశివి దివిషత్ ప్రసూతరంగ బిందు బిందుల కూర్చిపెట్టిన సుకృతము పూర్వాఘములను పోద్రోయుచుండ అవని సారము పిలిచి అంచెలుగా నేల సకలౌషధులు పుష్టి సంఘటింప గలగల పారుసు కమలగంధములతో అంతరంగమును విపారజేయ యుగముల తపసుల నిగడించు కర్మంది జన మజ్జనముల ఈశతను పొంద తీర్థములు నయ్య దేవి ఏ మహర్షులి చోట మార్జనమాచరింప అగుదు భాగీరథీ నదికి అగు సపత్నివి ఎంత పాపమూర్ఛితివి నీవు ఇట సవిత్రి కదలి వచ్చితివి నా కడకు పుష్కరవేళ ఆ బృహస్పతి సింహమందు నిలువ సింహాధిపతి రవి శ్రీ నృసింహస్థానము
అది అనాహతము ధారాశ్రయము. అంతర్ముఖులు సిద్ధులు అంతరంగమున ప్రణవ బంభరరావ బద్ధమతులు 12 మాసములు భాస్కర మండల దీప్తులు కుప్పగా తెలియబడగా ఆద్యంతముల ద్వాదశాహస్సులను దివ్య పుష్కర పీయూష పులకితము ఈ మహానది పారిన ఇంతమేర ఆ అనంతుడు దిగివచ్చనన్న రీతి తోచు శ్రీరామచంద్రుడు తోచెననగా అమ్మ జానకితో కేశవాపరుడు 12 ఏడుల కాటకము భువిని ఆపన్మగ్నముంజేయగా మిన్నంటెన్ జనుల ఆర్తనాదములు భూమిని యజ్ఞములు లేవు ఆక్లిన్నం వైచన గౌతమర్షి కరుణాలినాత్ముడు అన్నాళ్ళు తానన్నమ్మును ఘటించే లోకులకు దివ్యంబవు తపశ్శక్తిచే ఆ మహర్షి దయావృష్టిని అవని మిగిలే సజ్జ ఉద్గత సస్య విస్తార ఫలత శివుని అనుగ్రహమున వారి చేరవచ్చే వారి జలము జటల సందుల జారుచు సాగివచ్చే త్ర్యంబకేశ్వర శిరస్సమృత పుష్పికా మధుబిందువులు జారి మాలగట్టే అది సాగి వాగై అటుపై ప్రవాహమై దక్షిణ భారత రక్ష చేసే గోదావరి గంగ కుదిరి సాగిన నేల సిద్ధుల తపములు చెంగటిల్లే వలచి వచ్చిన నదీ లలితాద్ర రేఖల శివకేశవులు ప్రతిష్ఠితులు నైరి ఆమెలోనున్న ప్రాణ పంచాయతనమునందు శ్రీదేవి దీప్తులను అవతరించే ఆమె పాదస్తరంగ విన్యాసములకు సస్యము లెసంగే తరములు సాగు వరకు బాసరలో నున్న భవ్య సరస్వతి అంతస్సులోని ప్రజ్ఞానుభవము ధర్మపురిం వల్సు దానవతా వైరి శ్రీనృసింహుడు ధ్యాన సిద్ధిదాత మంత్రపురిం గలుగు మంత్రాధిదేవతలు వేదనాగరకతను అదుకొనిరి అచట కాళేశ్వర క్షేత్రమందు సంగమమున వెల్గొందు ముక్తీశ విమల కాళనాథుల మహస్సు ఉత్సుత అఖిల దురిత జయము తొలగించి కృతయుగ సాధురీతి యవ్వాని పాదము తాకి ఏనస్సు తొలగిన రాయి పువ్వుల పొదవో లేచి పుణ్యమందారమే అయ్యే వసుధాపుత్రి పతి మహప్రీతి నెలకొన్న చోట నివగల్ త్రోయు భద్రాద్రి నెలవున కాపరివైతి చింతిత ఫలదుడు గౌతమి కాంతుని సాగర్ని చేరు సవిధమ్మున తానంతర్వేది నృసింహుడు శాంతము దాంతములొసంగి సాచడు మనలను గోపాద క్షేత్రము సంతాపత్రుట క్షమము వేద తాత్పర్యము శ్రీమంతుడు చైతన్య ప్రభుడు ఎంతయు మురిసెను భవన్మహిత రోచులకు పుష్కర వేళల బృహదావిష్కృతయగు నీ మహస్సు వెల నీళ్లులచే దుష్కరహారిణి జీవ పరిష్కారిణి నీకు జయము హృదయోన్మేషి అన్ని నదులకు ఈ పృథ్వీ అమ్మ ఆకాశమున నుండి కన్నతండ్రిగా అమృతవృష్టి గావించు సూర్యదేవుడు అన్ని నదులకు ఈ పృథ్వీ అమ్మ ఆకాశమున నుండి కన్నతండ్రిగా అమృతవృష్టి గావించు సూర్యదేవుడు నిన్ను అనేకమై చెలగు మోహన ప్రాణ పర్వము మన్నించు సర్వజీవముల మనికికి మూల సూత్రము. నమస్కారం. సంతోషం. ధన్యవాదాలు సుప్రసన్నాచార్య గారు. ఎంత పాపమోర్చితివి సవిత్రి అని భాగీరథికి సపత్ని అయినటువంటి గోదావరి ఎంత పాపాన్ని భరించింది అనడంలో నిజంగా గంగానది కూడా భూమి మీదకు వచ్చేటప్పుడు నేను రాను అంది చాలా స్పష్టంగా. నచాహం భువనం యాస్యే నరామయ్యామృజంత్యఘం. ఈ మనుషులు వీళ్ళు చేసిన పాపాలన్నీ శుభ్రంగా నాలో గడిగేస్తారయ్యా, మళ్ళీ నేనెక్కడ పారబోయాలి వీటన్నిటినీ పట్టుకెళ్ళి, అందుకని నేను రాను. అందుకని రాజంస్తత్ర విచింత్యతాం అని భాగవతంలో చాలా స్పష్టంగా చెబుతుంది భాగీరథి పాపం. ఇంకా ఏదో కాస్త
ఆవిడకి సపత్తుల మూలాన్ని ఆవిడకి జరిగిన గౌరవం ఏదైనా ఈవిడికి జరుగుతుందేమో అనుకుంది ఆవిడ. అనుకుని అమాయకురాలే వచ్చింది, కానీ ఆవిడ అనుభవిస్తున్న దుఃఖాన్ని వర్ణించారు. ముఖ్యంగా కాస్త భాషాపరంగా వెనకబడిపోతున్నటువంటి స్థితిలో ఏనస్సు లాంటి పదప్రయోగాలు చేసిన పాపాన్ని పాపమే అనక్కర్లేదు, ఏనస్సు అనొచ్చు, అంహస్సు అనొచ్చు, వృజ్జనం అనొచ్చు అని ఒక్కసారి గుర్తు చేశారు మంచి ప్రయోగాల ద్వారా. సంతోషం. తర్వాత తెలుగు పాఠకులకి, తెలుగు శ్రోతలకి, చలనచిత్రాల పట్ల అభిరుచి కలిగిన వారికి కూడా బాగా పరిచయం ఉన్నటువంటి రచయిత, ప్రముఖ పద్యకవి రసరాజు గారు 3 శతకాలతో వేదిక వంటి అద్భుతమైన పద్య కవితా సంపుటితో లోకానికి బాగా పరిచయం ఉన్నవారు. విద్యుత్ శాఖలో ఉండడం వల్ల విద్యుత్ కవి అంటాం, విద్వాంసుడు కూడా కావడం వల్ల విద్వత్ కవి అంటాం. వారు గోదావరి గురించి మనల్ని ఎలా స్పందింపజేస్తారో చూద్దాం. అయ్యా, మీకు స్వాగతం. కవి పుష్కర గోదావరి. ఇన్న వంశ తిలకుని ఎవడబ్బ సొమ్మని గురిపెట్టి అడిగిన కెరటమొకటి. ఇన్న వంశ తిలకుని ఎవడబ్బ సొమ్మని గురిపెట్టి అడిగిన కెరటమొకటి. వ్యాసవాణిని తెలుగు పల్లకి ఎక్కించి తొలి పూజ చేసిన అల మరొకటి. మిరపకాయ టపాను దొరగుండెలో పేల్చి విప్లవాకృతి కొన్న వీజియొకటి. ఎండిన డొక్కలో ఇంత బువ్వను నింపి తల్లిగా దయగన్న తరగయొకటి. ఒక్కనది ఇంతటి చరిత్రను వరసికొనుచు సాగి ప్రవహించుటది లెస్స. సాగరునకు నీ వలననే వరత్వము నిమ్మటిల్లెనేమో గోదావరి ఇవే ఏటికోళ్ళు. వ్యాసమహానుభావుడదే బాసరవాణికి మృక్కి పుష్కర శ్రీ సలిలంబులో కవనసేముషి ఎట్టుల పారుచున్నదో బాసురవాణితో మునికి ఓకనొజొచ్చెను నేడు. వానికి దోసిలి బట్టెదన్ హరియతోచను వ్యాసునిలోన వేదమై. ఎవరా శారద చంద్రికల్ కురియు బ్రాహ్మీమూర్తి, ఎవరా శారద చంద్రికల్ గురియు బ్రాహ్మీమూర్తి. ఈ పుష్కరోత్సవ వేళన్ కవితా నమస్కృతుల తీర్థం వాడి గోదావరి స్థవముం జయుతునుండే. ఆది కవియా ధన్యోస్మి ఆ ప్రక్క సత్కవి నారాయణ భట్టు కూడా కలడే. కైమోడ్పులందించదం వీచిన గాలితోడ, అరవిచ్చిన మొగ్గలతోడ, చేతులంజాచిన ఊర్మితోడ, రఘుసత్తము దుచితరాయటంచు భద్రాచల రామదాసు పలుకాడదొడంగనదే నదీదటిన్. పూజనగాది ఆ సుకృతి మున్ను నవాబుని చూపుతోపులో. పండితరాయల తెలుగువారికి ఎక్కడలేని కీర్తి ముంగండను పుట్టి తెచ్చిన జగామనగాడవు నీవు. వానికి మండనమైన నిన్ను కవనంబున స్వాగతమిచ్చుచుంటి. ఎందుండిన దక్షిణాపగకు ఒక్క పరిందయచేయ వేడెదన్. బ్రౌను మహానుభావుడది వచ్చుచుండెను పుణ్య పుష్కర స్నానము నర్పగా. తెలుగు జాతి సమస్తం ఒక్క గొంతు ఆహ్వానము పల్కెనేడు. పొరపాటున పుట్టిన తెల్లగడ్డలో కాని నిజంబుగా తెలుగుగడ్డకు బిడ్డడు పూర్వజన్మలో. పొరపాటున పుట్టిన తెల్లగడ్డలో కాని నిజంబుగా తెలుగుగడ్డకు బిడ్డడు పూర్వజన్మలో. కొంటెతనమ్ము పోని కవి కుంజరులెవరు వారు. టీవిని ఇంటింటను పద్యదీపికల నెత్తిన ప్రాజ్ఞలో. ఆశుధారలో గంటల కట్టుకున్న మునగండ్రం వదాన కళావతంసులో జంటగా గౌతమీ నదికి సాగిలి మొక్కిరి ఒకే రసాకృతి. కలమునకు కన్నులిచ్చిన చిలకమర్తి, గడ్డి పూలకు విప్లవ గంధమిడిన కందుకూరి. గోదావరి కావ్య నదిని వెలుగు తెరచాపలు ఎత్తుచు నిలిచెరదుగో. ఖేదమునందు కూడా పలికించిన అక్షర కావ్య వీణపై వేదనలారిపోయి హరివిల్లులు రంగులు పూచె.
పాటతో రొదసినంటి పద్యమున లోతుల ముట్టిన భావ కృష్ణశాస్త్రి దయచేయుమయ్య తెరదీయము ఊర్వశి గజగట్టిడిన్. సాహిత్యం ఒక సద్వ్రతంబనడి విశ్వాసంబు రాజల్లగా ఊహాతీత మనోజ్ఞ భావనలతో ఉయ్యాలలుగించిన ఆడోహో ఆంధ్ర పురాణకర్త. ఇప్పుడు ఆహూతింప గౌతమ్మయే సౌహర్దంబున నుంచి పుష్కర సభా సౌందర్య తీరంబునన్. నవ కవితా విభుండై మనంబుల నోచి తెలుగు సాహితీ భువనము మెచ్చగా అమృతమున్ గురిపించుచు అంతలోనే కంగవ ముకిళించుకున్న ఒక కావ్య తపస్వి తిలక్ రసజ్ఞ బంధువు దరహాస చంద్రికలతో దయచేసెను స్వాగతాంజలుల్. హరికథలందచించి కవితాత్మక సౌరభమద్ది గానమందిరముల జీవమూదిన సుధీమణి దీక్షిత దాసు నేటి పుష్కరములు చూడవచ్చినది. స్వాగతమో హరిదాస చంద్రమ. సురపురిలో రసజ్ఞులకు శ్రోతలకు కొదువేమి లేదుగా. వేకువ విచ్చినట్లు శృతి వీధులలో విహరించినట్లు వెన్నీక విమర్శక బ్రువిని నెత్తిన మొట్టుచు నాటి మేటి వాల్మీకిని వ్యాసుని పలుకుమెట్లపైన నిలబెట్టగా ఉషశ్రీ కదలాడదొచ్చే ప్రవచించుచు కొంటిగా ఏదో స్వస్తియౌ. చాలా బాగుంది రసరాజు గారు. కవిత్వంలో ముఖ్యంగా ఏం చెప్పామనే దానికంటే ఆ చెప్పదలుచుకున్న దాన్ని ఎలా చెప్పాము అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. అభివ్యక్తి చాలా ప్రధానం. గోదావరి తీరంలో ఒక రామదాసు పుట్టాడు, ఒక అల్లూరి పుట్టాడు, ఒక డొక్కా సీతమ్మ గారు పుట్టారు అంటే అది మామూలు వాక్యాలు అవుతాయి. గోదావరిలో ఒక కెరటం భక్తికి, ఒక కెరటం దాతృత్వానికి, ఒక కెరటం పౌరుషానికి, ఒక కెరటం మహాకవిత్వమైనటువంటి నన్నయ్యకి ప్రతీకగా నిరూపించడం ఉంది. ఇది గొప్ప అభివ్యక్తి. తరువాత అవధాన రంగంలో ఉదయస్తూ బాలుడు అన్న దశ దాటి, పొద్దెక్కి బాలుడు అన్న దశ దాటి, మధ్యాహ్న బాలుడు అన్న దశలోకి వచ్చి కాస్త విజృంభిస్తూ ఉన్నటువంటి మహిళా అవధాని, శతావధాని శ్రీమతి బులుసు అపర్ణ తమ కవిత్వాన్ని వినిపిస్తారు. వెంకటేశుని దివ్య వైభవ వీక్షణ ద్యుతి ఖడ్గమై సంకటంబుల దృంచివేయును సాధు సజ్జన రక్షయై బొంకు కాదిది నమ్ము వారల భోగ భాగ్యపు మూలమై పంకజాక్షుడ నిల్చినావయ భద్రదాయక నాయక. నమో వెంకటేశాయ. అక్షయ మంగళంబుల కనామయ కారక సద్గుణాళికిన్ దక్షత వాహినీతతుల ధారుణియందు విశేష శక్తికిన్ సాక్షిగా వెల్గుచుండు సురసన్నుత పుష్కర పూరుషుండ మా దక్షిణ భారతంబునకు ధన్యత గూర్పగ స్వాగతం బిదే. మరి వస్తూ ఉన్న పుష్కరుడు వస్తూ ఏం తీసుకొస్తున్నాడు అంటే, గంగావారి పవిత్రత ఘనగుణౌఘంబున్ మదిందాల్చి తానంగల్వేయుచు నర్మదా జలములన్ హ్లాదమ్ముగై కొంచు సద్భంగించేరి సరస్వతీ యమునలన్ పాత్రత్వమే గాత్రమై కొంగున్ బూనుచు పుష్కరుండు గలియున్ గోదావరి వాహినిన్ అని గంగా, నర్మద, సరస్వతి యమునల్ని దాటుకుంటూ వస్తున్న పుష్కరుడు ఇవి మనల్ని తీసుకొస్తున్నాడు. ఈ పుష్కర గౌతమి కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారు అని ఆలోచిస్తే, పుష్కర శోభకై పులకిత గాత్రయై ముదమార గౌతమి ఎదురు చూడ అఖిల తీర్థ స్నానమాచరించడు పుణ్యమెంచుచు భక్తులు నెదురు చూడ అంతైన ఇంతైన అభివృద్ధి ఈ పేర ఇనుమడింప నగరమెదురు చూడ భావి భాగ్యమునంద భవ్య కృష్ణానది కుదురుగా నీకయినెదురు చూడ ఎదురు చూచు ఫలములెంతెంత మధురమో విమలగతిని నీవు విశదపరచి కామితార్థములను కలుగంగజేయుమా
సకల దేవ వినుత సాధుచరిత. వస్తూ ఉన్న పుష్కరుడు గోదావరికి వస్తున్నాడు. పుష్కరుడు ఎలాంటి వాడు, గోదావరి మాత ఎలాంటిది? ఒక బ్రహ్మర్షియునుర్విచేర్చె ధృతితో ఉత్తుంగ గోదావరిన్. గంగానదిని రాజర్షి తీసుకొస్తే భూకి, గోదావరిని బ్రహ్మర్షి తీసుకొచ్చారు. ఒక బ్రహ్మర్షియునుర్విచేర్చె ధృతితో ఉత్తుంగ గోదావరిన్. ఒకడున్ పుష్కర పుంగవుండు తపమే ఒప్పించె శ్రేయంబుకై. అకళంకాత్ముల వీరి సంగమమహో అత్యంత ఉత్కృష్టమై. ప్రకటించున్ స్థిర కీర్తికాంతికరముల్ బంగారమున్ తావియై. వచ్చిన పుష్కర గౌతమ్ మనకేమివ్వాలి? దేహ పవిత్రత నిమ్మ మా హృది మృదులత్వమెప్పుడు మాయకగనుమా. దేహ పవిత్రత నిడుమా మా హృది మృదులత్వమెప్పుడు మాయకగనుమా. శ్రీహిత పుష్కర గౌతమి ఊహలమించుచు జనులకు నుత్సవమిడుమా. ఏ నదికి లేనటువంటి ప్రత్యేకత అంత్యపుష్కరాలు గోదావరి నదికి ఉంటాయి. అంత్యపుష్కరముల అపురూప భాగ్యమున్ రాకపోకలందు రాజసమును. అంత్యపుష్కరముల అపురూప శోభలన్ రాకపోకలందు రాజసమును. ప్రోది చేసుకొనిన గోదావరీ నది, ప్రోది చేసుకొనిన గోదావరీ నది అఘముగూల్చునట్టి అమృత హృదయ. ఈ పుష్కర జలములు మనకిస్తున్నటువంటి సందేశం ఏదైనా ఉంది అంటే, పుష్కర జలములు జనులకు, పుష్కర జలములు జనులకు నిష్కామ్య ఫణితి శుభములు నియతిగా నిడుచున్. దుష్కర సమతాన్యాయము నిష్కర్షగా నిలుపుచున్న నీతి పథమ్ముల్ అని ఈ గోదావరిలో స్నానమాడిన ప్రతి ఒక్కరూ ఈ సమతాన్యాయాన్ని అలవర్చుకుంటారని ఆశిస్తూ స్వస్తి. ధన్యవాదం. బాగుంది అపర్ణ గారు, మంచి పద్యాలు వినిపించారు. ముఖ్యంగా పెద్దబ్బాయి పెళ్ళైతేనైనా పెరడంతా బాగు చేయిస్తారేమో అని వెనకో మాట అంటూ ఉండేవారు. అందుకని పుష్కరాలు వస్తేనా కనీసం ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి నగరానికి ఒక శోభ కలుగుతుంది. కాస్త ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కొన్ని కోట్లు కేటాయిస్తారని ఒక ఆశ, అలాగే కేటాయించారు కూడా. ముఖ్యంగా ఏ నదికి లేనటువంటి ప్రత్యేకత గోదావరి నది పుష్కరాలకు ఉండడం, అంత్య పుష్కరాలు కూడా ఉండడం, అది కూడా తెలుగువారి మనస్తత్వం. ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఎంత ప్రేమగా భక్తిగా స్వాగతం పలుకుతామో, వెళ్ళేటప్పుడు కూడా వారిని అంత ప్రేమగా భక్తిగా వీడ్కోలు పంపి మళ్ళీ బస్టాండ్ వరకు దిగబెట్టి వస్తాం. అది మన సంప్రదాయం కూడా. అందుకని ఆ సంప్రదాయం తెలుగువారిలోనే రెండు సమయాల్లోనూ సమానమైన ప్రేమ చూపించడం అనే సంప్రదాయం తెలుగువారిలో ఉండడం వల్ల బహుశా తెలుగువారి సొంత నదైనటువంటి గోదావరి నదికి ఈ భాగ్యం పట్టి ఉండొచ్చు. అందుకని అపర్ణ గారి యొక్క సూచన మేరకు ఆ ఒక్క ప్రాంతమే కాకుండా తెలుగునాట రెండు రాష్ట్రాలు కూడా గోదావరి తీరభూములుగానే మనం భావిస్తూ రెండు రాష్ట్రాలకి వైభవం పట్టాలని కోరుకుందాం. తర్వాత సంగనపట్ల నరసయ్య గారు, మరి మీది కూడా గోదావరి తీరమే, లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. అందుకని హాయిగా మీ పద్యధార వినిపించండి. గోదావరి పుష్కరాల సందర్భంగా ఇదే గోదావరి సాగరాభిముఖియై, ఇదే గోదావరి సాగరాభిముఖియై, ఇందే ప్రజానీకమున్ ముదముంగాంచును. పుష్కరాభినిరతిన్ పూజించి స్నానాదులన్ కదలంగా తనలో తెరింగిన జనుల్ గంగా ప్రవాహంబనన్. మదిలో గొల్తును పూత కోద సరితన్ పాటిల్లు సస్యాశ్రయన్. తన లోతరింగిన జనులు గంగా ప్రవాహంబనన్. గోదావరికి గంగమ్మ అని కూడా మనకు పేరుంది కనుక లోతు ఎరింగిన వారికి ఇది గంగే అనిపిస్తుంది. కదలంగా తనలో తెరింగిన జనుల్ గంగా ప్రవాహంబనన్. మదిలో గొల్తును పూత గోద సరితన్ పాటిల్లు సస్యాశ్రయన్. హారిద్ర మంజీర ఆదరంబున వచ్చి కలియ తెలంగాణ కదలబారి. బాసర క్షేత్రాన
భవ్య విద్యాదేవి కమనీయ జలముల కాళ్ళు కడిగి హాలశాత ప్రభువు లీలావతి నిగొన్న సప్త గోదావరి దీప్తి నొంది నారసింహ విభుడు నరుల కాచెడి చోట ధర్మపురి వీట దరుల నొరసి కోటి లింగాలలో కోటలు గట్టిన శాతవాహ ప్రభల సాక్ష్యమై కాళేశ్వర క్షేత్ర గరళకంఠ స్వామి శిరసు పూవయ్యొప్పి సేవలంది తెలుగువారల హృదయాల వెలుగు దివ్వే తెలుగు సీమల పుష్కర తేజముంది తెలుగు భాషను పోలిన తేనె సోన పూత గోదారి నడకల పొగడతరమే తెలుగు భాషను పోలిన తేనె సోన పూత గోదారి నడకల పొగడతరమే విమల గోదావరి వీచికాసలిలంబు వెలయు క్షేత్రాలలో వెతలు దీర్చి వేద విద్యలు నేర్చి విప్రోత్తముల్ పల్కు అమృతంపు ధ్వనులెల్ల అనుకరించి కట్టిన చెలియలి కట్టలనొదుగుచు సాగరమ్మై రూపు సాటి నిల్చి పారిన పొలముల బంగారు పండించి తెలుగుల అన్నార్తి తీర్చిదిద్ది పూత పుష్కర శోభను పొంది నిల్చి మునుక వేసెడు జనులకు మోక్షమిచ్చి తెలుగువారల తీర్థమై తేజరిల్లి తల్లి గోదారి పరుగుల తనరసాగే ఇక్షురసమును మామిడి ద్రాక్ష తేనె జున్ను మీగడ కదళికి మిన్నగాను రుచినిగల ఎట్టి నీటితో శుచినిగల్గి సరిత గంగకు భువనాన సాటి ఏది నాసికా పర్యంత నానా ప్రదేశాల విస్తార తీరాలు వీడు కొల్పి పైఠానుపురములో ప్రభువులై వెల్గొందు శాతవాహన రాజశక్తి నిల్పి భద్రాద్రి రామన్న భక్తితో గొల్చిన శబరి ఎంగిలి పండు చవిని జూచి రాజమహేంద్రిలో రాజరాజును గొల్చి నన్నయారుని నోట మిన్నులంది సకల తీర్థాల స్పృశించి సాగి సాగి తానమాడు నరుల తనివిగొల్పి పూత పుష్కర కాలాన ఖ్యాతి నుండి తల్లి గంగ వడిగా తరలి వచ్చే పుష్కర సమయంలో గోదావరిలో వివిధ వయస్కుల వాళ్ళు ఏ కోరికలతో ఏ విధంగా ప్రవర్తిస్తారో ఈ పద్యంలో చూడండి. ప్రౌఢ వయస్కులు పైతృకంబుల సల్పి పరలోకగతులను స్మరణ చేయ కొత్తగా పెళ్ళైన కోడె వయస్కులు సరిగంగ స్నానాల సంభ్రమింప బాల వయస్కులు పారేటి నీటిలో జలకాలమై మరచి స్నానమాడ పండిపోయిన వారు పరలోక గమనం పుటాశల నదిలోన హాయి పొంద పరగనా బాల గోపాల మాతురమున పరుగు పరుగున గంగకు పరుగులిడుచు పుష్కరమ్మున జలముల మునకలిడగా తరలివత్తురు గంగకు తనివిదీరా తేట గోదారి తెలుగుల దివిజగంగ తాగునీటిని ఒసగుచు దాహమార్చి సాగునీటితో పారగ సస్యవృద్ధి పుష్కరమ్మున ఐక్యత పొంగి పొరల పుష్కరమ్మున ఐక్యత పొంగి పొరల పుణ్యఫలమును ఈయవే పుష్కలమ్ము
సకల జనులకు శుభములు సత్వరమ్ము. భుక్తి ముక్తులను సగుచు పుణ్యదాయి తీర్థక్షేత్రాల ప్రవహించు తేజమీవే. పుష్కరమ్ముల భక్తుల పూజలందు వరద గోదావరి నీకు వందనములు. భాసిల్లన్ కరుణా విలాసధునివై పాటించి బర్హస్పతిం వాసింగాంచిన సింహరాశి స్థితుడై వాసించుచుండన్ భువిన్ శ్రీ సౌభాగ్య విలాసపూర్ణగరిమన్ శ్రేయం బిలందాల్చుచున్ త్రాసంబించుకలేని పుష్కర పునీత మాత గోదావరి. సంగనభట్ల నరసయ్య గారు కవిగా విమర్శకులుగానే కాకుండా సుదీర్ఘకాలం అధ్యాపకులుగా పనిచేసిన వారు, కవిత్వంలో విమర్శలో ప్రసిద్ధులే కాకుండా ఛందశాస్త్రపరంగా గొప్ప పరిశోధన చేసిన వారు, మంచి గ్రంథాలు రచించిన వారు. వారు పలికినటువంటి పద్యాల పంక్తుల్లో పుష్కర గోదావరి యొక్క పవిత్రత మొత్తం ధ్వనిస్తోంది. పుష్కరమేనా ఐక్యతని కాపాడగలిగితే అంతకంటే కావలసింది లేదు అని వారు అనడం అందరూ ఆనందించాల్సినటువంటి విషయం. వారికి శుభాకాంక్షలు అందజేస్తూ ఇప్పుడు గుంటూరు నివాసి, చెంచు లక్ష్మీ కళ్యాణం మొదలైనటువంటి మంచి ప్రబంధాల రచయిత రామడుగు వెంకటేశ్వర శర్మ గారు వారి కవిత్వాన్ని వినిపిస్తారు. ప్రవిమల యశోలహరి గోదావరి ఆరామ విషయంబుల వియేము కాని, ఆరామ విషయంబుల వియేము కాని, పంచారామములును ముస్తాబులగును. శుకనాదములవేము శుకనాదములవేము ప్రకటిత బ్రాహ్మణ మంత్రనాదములతో మారుమ్రోగు. ఆమని వైభవంబు అది ఏముగాని, ఆమని వైభవంబు అది ఏముగాని, పైతృకలోకము ఆమని దీప్తి చెందు. పరిమళ మధుఫల ప్రభలేముగాని, శ్రద్ధను పదార్థముల వాసనలె నిండు. కోకిలలవేము గౌతమీ కోకిలలివే, కోకిలలవేము గౌతమీ కోకిలలివే, సందడిని చేయు అక్షరానందమొప్ప. మన్మథవుగాది వస్తు సంభారమంత గౌతమీ పుష్కరోత్సవ కళగమారు. త్ర్యంబకాద్రిని ఉద్భవంబయ్య అయ్యది పసిపాప చిరునవ్వు మిసిమివోలే. త్ర్యంబకాద్రిని ఉద్భవంబయ్యనయ్యది పసిపాప చిరునవ్వు మిసిమివోలే. సవతులే గాంగ కృష్ణ, సవతులే గాంగ కృష్ణ భద్ర కావేరి, కడుపు మంటగలట్టి కాంతగాదు. సఖులు కిన్నెరసాని శబరులు, సఖులు కిన్నెరసాని శబరులు, ఎప్పుడు సుస్నేహమంజీరాలే చిందువేయు. కాశీఖండమందు కనిపించు పెద్ద ముత్తైదువౌరా, కాశీఖండమందు కనిపించు పెద్ద ముత్తైదువౌరా. ఆరామములయందు అగుపింతువు అలసి, ఆరామములయందు అగుపింతు వలసి, మా మమ్మిడాడీల అమ్మాయి ఓలే. ఆరామములయందు అగుపింతు వలసి, మా మమ్మిడాడీల అమ్మాయి ఓలే. భద్రాద్రి గోపన్న భావనవా, కొట్టుమిట్టాడు సంసారి మెరపువగుదువు. రాజమండ్రిని చరిత్ర ప్రసిద్ధవే, రాజమండ్రిని చరిత్ర ప్రసిద్ధవే. జీవనంబన రణమే నీ నడకలోన, జీవనంబన రణమే నీ నడకలోన. సిరుల ధర్మపురి వశిష్ఠవౌ నీవే, అంతర్వేదివౌదువు ఆదర్శగతిని, అంతర్వేదివౌదువు ఆదర్శగతిని. గురువరేణ్యుడైన గురు సింహరాశిలో పుష్కరాల నాద పుష్కలమవే కాదు కాదు నేడు గోదావరి. నవజీవ వేదనాద జీవనమవే, నవజీవ వేదనాద జీవనమవే.
నీరే ఆధారము మాకే రోజున్ మాతవీవే ఇంపుదలిర్పన్ సారపు పంటలకు ఇదిగో దారి సారపు పంటలకిదిగో దారి అనుచు స్వచ్ఛ భారతం మిడుమదయన్ శుచి అయిన నీ వారి రుచియటే కాదది నన్నయ్య రుచిరార్థ నవతగాని గంభీర గమన వేగమ్మటే నవరస శ్రీనాథు సీసాల సిరియగాని ఉద్ధృతధారయే తిరుపతి కవుల ఆశుధారా ప్రవాహంబుగాని కంబ్రమౌరంగటే కందుకూరియు చిల్కమర్తి సంస్కృతుల విస్ఫూర్తిగాని మృదు పరిమళమటే అది కాదు ఆంధ్ర పురాణ సత్కవన సౌరభముగాని నీ జలాభోగమ్మటే చూడ కాదది శ్రీపాద కృతి చయ రూపుగాని అద్ది నీ వేణి అటే కాదు హనుమరింద్రగంటి అమృతగాధల మేలి కలిమిగాని ఆంధ్ర సాహిత్యలోకాన అక్షరస్రవంతి వౌదువు ఓ గౌతమీ పలుకులేలా పుష్కలాభివందనములు ఈ పుష్కరాభివందనములు ఈ పుష్కరముల సుకవుల కళాలలో రసమయ గళాలలో సుకవుల కళాలలో రసమయ గళాలలో సరమౌచు కిన్నెర స్వరమౌచు సరసభ స్వరమౌచు వరమౌచు సర్వరసికాగ్రణి మనోవేదికల మీద గోదావరి ప్రవిమల యశోలహరి గోదావరి శంఖాలు పూరించి కిన్నెర్లనే మీటి శంకరాభరణ రాగాలాపకంఠి అయి హిమబిందువుల బోలు భావకాంతులు చిమ్ము సల్లలిత శశికళారూపమౌ మా అడవి బాపిరాట్ కవితలో ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి జాషువా కవితలో కులికింది కేవలం అలలతోనా కాదు రెడ్డి రాట్సతుల పారాణివన్నియలతో ప్రవిమల యశోలహరి గోదావరి విశ్వనాథ కవీంద్రు సరసార్ద్ర హృదయాన అత్యపూర్వోదాత్త సుందర స్ఫురణలో ఒక సన్నవాగు నాయికవోలె భాసించే తన పతిని వెదకు విరహిణి వోలె కనిపించే కాటందొర అనడి కౌశికర్షి తోడుపాటుతోడ ఒకనాడు అహల్యయైన ఈ భువి పంటల సిరితో అడరెను గోదారి అనడి రామడుగున అడుగడుగున అడరెను గోదారి అనడి రామడుగున అడుగడుగున ఈ అపూర్వ భావరూఢి రామకృష్ణ శర్మనామ జొన్నవిత్తులాఖ్య సుధీ గాఢ ప్రౌఢ హృదంతరమున నినదించిన సవ్వడి బహుదూరపు బాటసారి శ్రీశ్రీయద వేసారి ఆలపించా కలమిదే అలరెను గోదావరిపై పాతరైలు వంతెనాదే పారేసిన మురళివోలే కవితాసతి నొసట నిత్య రసగంగాధర తిలకమ్మవుచు విరాజిల్లు బాలగంగాధర తిలక్కవికి ఆరుద్రకు గోదావరి ఘోషించే వేదంలా భాషించే ఉదాత్తంగా కొంటెపిల్ల మూకలేని కన్నతండ్రి ఆరుద్రకు గోదావరి పొంగులేని రాజమండ్రిగా తోచెను శృతి అయిన రసోవైస సార్థకమ్య అయిన రీతి పారమార్థికమ్ము దృష్టితోనే కాకుండా అధునాతన మానవ జీవన సంకీర్ణ ప్రతీకగా గోదావరిని వర్ణించిన వారు ఒకరిద్దర ముగ్గుర నలుగుర ఐదుగుర కాదు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు వందన హరిచందనాలు రాముని అడుగులతో పవిత్రమైన గోదావరిని గురించి రామడుగు వెంకటేశ్వర శర్మ గారి కవిత్వం విన్నారు. ముఖ్యంగా ప్రత్యేకంగా వారు ప్రస్తావించిన ఒక్క మాట అందరినీ కదిలించే మాట, పాత వంతెన పారేసిన మురళిలా ఉంది అని. చాలా గొప్ప మాట. నిజంగా కవిత్వంలో ఇంతకు మించిన అభివ్యక్తి ఉండదు. ఏదో పాత ఇనప మొక్క అనుకుంటారు తప్పితే మామూలు వాళ్ళు చూసిన వాళ్ళు, వ్యాపార దృష్టితో చూసిన వాళ్ళు, కవి దృష్టితో చూడడంలో ఉండే గొప్పతనం అది. అది ఇనప మొక్క కాదు, అమ్మేది కాదు, అలా వదిలేసేది కాదు, అది పారేసిన మురళి. నిజంగానే ఆ పాత వంతెన నాకు అనిపిస్తుంది ఆదిశేషుడు కంటే గొప్పది. కదలని కమలానాథుని ఎదపైనను మోయు శేషుడు ఏమి ఘనతయవు, కదలని కమలానాథుని ఎదపైనను మోయు శేషుడు ఏమి ఘనతయవు, కదలక మోయదే ఇయది వదలక గుండెలను రైళ్లు పరుగులు పెట్టన్.
వదలక కదలక మోయదెయ్యది వదలక గుండెలను రైళ్లు పరుగులు పెట్టన్. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి పాత వంతెనని కనీసం ఏదో 10 మంది సాయంత్రం అలా సరదాగా నడవడానికి వీలైనట్టుగా దానికి కాస్త ఆ మాత్రం సామర్థ్యం ఉండేలా కాపాడగలిగితే చాలా బాగుంటుంది. వ్యాపార దృష్టితో చూసేవారందరూ కవి దృష్టితో చూడడం అలవాటు చేసుకుంటే ప్రపంచం అంతా మనోహరంగా ఉంటుంది. ఆ పారేసిన మురళిని గురించి కాస్త వారి గురించైనా మనం పట్టించుకుందాం. తరువాత పద్య కవితా రంగంలో సుప్రసిద్ధులు మొవ్వ కవితా సంపుటి ద్వారా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు శ్రీ బొలుసు వెంకటేశ్వర్లు గారు పుష్కర గోదావరి మీద తమ కవిత్వాన్ని వినిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవాణి గిరిజాది దైవత కృపాశీర్వాదముల్ తెలుగుపై ఆవిష్కారముగాగా దివ్యతటిని ప్రాణాంబుదారాధునుల్ ప్రోవై జీవనివై జనించి పులకింపుల్గొన్న పుణ్యాంబురాశి వల్లభ్య మనోహరి నతులు తల్లి నీకు గోదావరి. సకలార్థంబుల సంగి రమ్యమగుచున్ సందేశతా స్ఫూర్తులింకక కాంత్యుజ్వల శబ్దమోహన కళం కలంబులం గెల్చుచున్ ప్రకటంబైన కవీంద్ర కావ్య రచనా రాజద్రసోల్లాశివౌ ఒక దివ్యంబగు తెలుగు పద్యముగా నిన్ను హిందూ గోదావరి. తొలి కాళేశ్వర దేవదేవునభిషిక్తుం చేసి భద్రాచలస్థలి శ్రీరామ పదారవింద భజనోత్సాహం బురెట్టింప కొండల కోనల్బడి కిన్నెరల్ పలుకుపాటై వత్తువోయమ్మ నీ తలపు దీప్త తరంగమాలికల సంధానించి గోదావరి. పసుపున్ కుంకుమలివ్వి పూలివి అంబా గౌతమి నీకు ఈ వసుధన్ మాకొక రక్షవైతివి నమో బాకంబు కారుణ్య సారసనేత్రి కునుమమ్మ హారతులు అపూర్వ ప్రీతి దీవింపవే కుసుమింపన్ హృదయాంతరంబులు వెలుంగులు నిండి గోదావరి. అకలంకాత్మత గట్టు దాటగా అకలంకాత్మత గట్టు దాటగా తరంగౌద్ధత్యమున్ పొంగిపోవక నిత్యమును సర్వజీవులకు ప్రాణాధారమై పంటచేలకు బంగారపు కాంకలద్దెదవు. అనిర్వాచ్యము నీ ప్రేమ తావక సౌందర్య రహస్యమిద్ది యువ సంభావ్యము గోదావరి. భువి స్వర్గంబును చేయనించుచు మహాపూతాత్మవై వచ్చి మానవ కోటిన్ కరుణించు నీ ఎడల అజ్ఞానమునన్ లోకబాంధవికి నీకు ఇలా ఎగ్గు చేసుడు దురాత్మశ్రేణి ఎన్నండు కందవ విప్పారునో ఆగునో పడు జగద్రోహంబు గోదావరి. కొరంగా పని లేదు మాట వరసై గోదావరి ఎంచు ముమ్మారుల్ పలికిన చాలు ముక్తినిధి సంప్రాప్తింపగా చేయు సంభారోదారవు నీవు. పర్వతసుత మన్నింపవే నిన్ను నోరారం పిలిచితివి ఇన్నిసార్లు కనుమమ్మ మమ్ము గోదావరి. కలుష విధ్వంసిని గంగా తరంగిణి పరమేశ్వరుని రాణి స్వాగతము. అమృత ఆర్వాహిని యమునా సరిన్మణి హరిపదధ్యాయిని స్వాగతము. ఆంతర్యదీప్త సుస్వాంత సరస్వతి ఆగమనుత శుభస్వాగతము. కడలికి దేవేరి కలుముల కావేరి సద్గుణ శ్రీవారి స్వాగతము. వికచ శతపత్రమాలికల్ వెనుకల్ లలిత లలిత షట్పది గానమేళములు మ్రోగ పైన మైరండు మా తల్లి పరవశింప ముఖ్య నదులారా దేవతామూర్తులారా. నమస్తే. బొలుసు వారి కవిత్వంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన మాట భావనతో మంచి భావన చేశారు. అసలు గోదావరిని తలుచుకుంటేనే కవులకి అనేక రకాల మధురమైన ఊహలు ఉప్పొంగుతాయి.
భద్రాద్రి రాముని పాదాలు స్పృశించి వచ్చింది గోదావరి అన్నారు. ప్రాచీన కాలం నుంచి, ఆవిర్భావ కాలం నుంచి త్రయంబకం, నాసికా త్రయంబకం కలిసేదేమో ధవళేశ్వరం. త్రయంబకుడు ఈశ్వరుడే, ధవళేశ్వరము ఈశ్వరుడే. శరీరంలో ఉండే యోగక్షేత్రాలను కూడా ఈ పుట్టుకలోను ఈ సంగమంలోనూ పేర్కొన్నారేమో అనిపిస్తుంది. అంత మధురమైన భావన. గోదావరిని తలుచుకుంటేనే చాలా మధురమైన ఊహలు వస్తాయనడానికి పులుసువారి కవిత్వమే ఉదాహరణ. అయ్యా ఆముదాన మురళీ గారు అవధాన రంగంలో విజృంభిస్తున్నటువంటి శక్తి, శతావధానానికి కూడా త్వరలో పూనుకుంటున్నటువంటి శక్తి, బాగా ముందడుగు వేస్తూ అవధాన రంగంలో కొత్త కొత్త వారు వస్తున్నారు అని కాస్త పెద్దవాళ్ళకి ఆశాకిరణాలు చూపిస్తున్నటువంటి వ్యక్తి. అయ్యా లేవండి అవధాన మురళీ గారు పుష్కర గోదావరి గురించి పుష్కలంగా హాయిగా చదవండి. బ్రహ్మహత్యా దోష బడబాగ్ని చల్లార్చు గౌతమా పోషణ కమ్రజలము హరజటా భ్రష్ట స్వరాపగా సహ్యాద్రి పుణ్యంపు పంటయౌ పూత జలము బాసరత్ర్యంబక భద్రాచలాధిదైవత దయా నిర్గత పాదజలము ప్రాణహిత శబరి ప్రవర మంజీర ఇంద్రావతి స్నేహ సానంద జలము సింహరాశిలో బేస్తుడు చేరువేళ పుష్కరోత్సవముల నొప్పు పుణ్యజలము దివ్య గోదావరి నీదు తీర్థజలము పాప సంఘాతహరము పావనము బలము జీవుడు సాధనాంతర విశేష సమగ్ర వికాస బుద్ధి సంభావనచే నిజ స్థితికి మార్గముగా గురుపాదయుగ్మ రాజీవములాశ్రయించు గతి చేరిరి సద్గురువంచు నిన్ను గోదావరి పాప సంచయ విదారి చిదాత్మ సముద్ర మోహిని దిక్కులు పంచభూతములు దిక్పతులాది సమస్త సృష్టికిన్ దిక్కగు చిత్ప్రకాశముక దివ్య సుధారసదాయియై జనుల్ మృక్కెడు గౌతమీ నదిగా రూపము దాల్చెనటంచు నుంచి నిన్ లెక్కకు మించు పద్యముల నిత్యము గొల్తురుగాదే సత్కవుల్ గోదావరి 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 అంచు నిన్ను గొలిచిన కవులన్ వేదార్థామల కవిత నాదశ్రీనాథులను చూ నడిపితివమ్మా గంగా స్నాన ఫలము గోరరు మదిన్ కావేరిలో గృంకగా అంగీకారము దెల్పనేరరు బుధుల్ ధ్యాన క్రియాలోల ధీరంగా భంగ చిదాత్మ తత్వరస సారంగు త్వదీయార్ధ్ర సత్సంగాసక్తులు పుష్కరోత్సవ సమేత దివ్య గోదావరి అర్జీవ్రాసితి నీదు పాదములకమ్మా పుణ్య గోదావరి స్ఫూర్జద్వారి తరంగమై కదలిరా ముద్దాడ కృష్ణానదిన్ నిర్జీవం బగు సీమ బీడులపైన్ నీ దృష్టి సారించి సమ్మార్జింపంగ దరిద్రమున్ తుడువగా మా దుఃఖ భాష్పంబులన్ అర్జీవ్రాసితి నీదు పాదములకమ్మా పుణ్య గోదావరి. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కలవారి కోడలైనటువంటి గోదావరికి ఒక అర్జీ వ్రాసుకున్నారు ఆముదాన మురళి గారు. అమ్మా ఎంతసేపు 2-3 జిల్లాలను సంతోషపెట్టడమేనా, కాస్త మా కృష్ణానదిని ముద్దు పెట్టుకోవడం కోసమేనా స్ఫూర్తిద్వారి తరంగ మాధురులతో ముద్దాడగా వచ్చి మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి మా ఆకటి బాధ తీర్చమని అడిగారు. కవిత్వం ఎంత ప్రయోజనాన్ని సాధిస్తుందో, ఎంత మృదువుగా
కర్తవ్యాన్ని గురించి చెబుతూ ఉంటుందో ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. గోదావరి తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ ప్రవహిస్తోంది. 2 రాష్ట్రాల వారికి ప్రధానమైన నదిగా ఉంది. అందుకే మనం ఈ కవి సమ్మేళనం కూడా కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన కోవెల సుప్రసన్నాచార్యులు గారితో ప్రారంభించాం. రాజమండ్రిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసి అనంతరం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కూడా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన మా గురువర్యులు ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారి కవిత్వంతో ముగిస్తూ ఉన్నాం. అయ్యా అందుకోండి. ఓం నమో వెంకటేశాయ. పుష్కర గోదావరి శరదిందుజ్యుతి వెండి వీణవై నిశ్శబ్దాటవీ పంక్తి గింగురులెత్తన్ స్వరరాగమాధురులు పొంగుల్వారా ప్రస్తార వైఖరి ఇక్ష్వాకుల నాటి పాటకు సమగ్ర శ్రీవెలార్పన్ నిరంతరమున్ సాగెడు నీదు సాధనకు భద్రమ్మౌత గోదావరి. అమ్మా వీడొక ఛాందసుండు వినుమా ఐక్ష్వాకుడై వచ్చి దైవమ్ము అర్ఘ్యమ్ములనిచ్చుచో అతని దివ్య దివ్య పాదాబ్జయుగ్మమ్ముల్ సోకి వియద్ధునీ గరిమ సంపాదించుకొన్నావు. నీ అంబుల్ నెత్తిని చిల్కరించుకొనని మా తల్లి గోదావరి. సికతాద్వీపమునందు రాఘవుడు లక్ష్మీజానిగా జానకీ సుకుమారాంక మృదూపధానుడయి మెచ్చుల్జూప రంగత్తరంగక నిష్ఠ్యూత శశిప్రభమ్ము భవదాకారమ్ము సౌమిత్రియూహకు జన్మాంతర సౌహృదంబులు ఎవియేనందించు ఓ గౌతమి. ఆదిశేషుడు తెలుపు గదా. తీరిన రేయి నీ ఇసుక తిన్నెల్లపై నడయాట బూని జాగారము సేయుచున్ చిరుత గవ్వలు రువ్వుచు ఊర్మిలాస్య శృంగారము జూచుచున్ చటుకునన్ శిలయైన సుమిత్ర బిడ్డ. ఊర్మిలాస్య శృంగారము జూచుచున్ చటుకునన్ శిలయైన సుమిత్ర బిడ్డ. గంభీరత జూచి నీ పడిన వేదన మాటలటమ్మ గౌతమి. తీరిన రేయి నీ ఇసుక తిన్నెల్లపై నడయాటబూని జాగారము సేయుచున్ చిరుత గవ్వలు రువ్వుచు ఊర్మిళ హాస్య శృంగారము జూచుచున్ చటుకునన్ శిలయైన సుమిత్ర బిడ్డ. గంభీరత జూచి నీ పడిన వేదన మాటలటమ్మ గౌతమి. 14 అరణ్యవాసమునకున్ పాధేయమోనాధయ్యది గైకొమ్మని ఊర్మిళా మహిళ గాఢాలింగ నమ్మిచ్చి నెమ్మది హత్తించిన పుల్కరింతలను రోమంధించు లక్ష్మణ కంతుదలన్ రాలిన బాష్ప బిందువులు నిన్ను మార్చెనే గౌతమి. లలిత స్నేహ మరంద తుందిలములై లావణ్య దివ్యాపగా జలజాతమ్ములునైన చూపుగములన్ సంధ్యాముహూర్తాన మైథిలి కైసేసెను నిన్ను పంచవటికా తీరాన నిత్యము. ఈల గంగమ్మకు లేదు తుంగమ్మకు లేది భాగ్యమో గౌతమి. ఈల గంగమ్మకు లేదు తుంగమకు లేది భాగ్యమో గౌతమి. యతివేషంబు ధరించి రావణుడు యూపాకార వధ్యోపలప్రతిగా వచ్చిన దుర్ముహూర్తమున యూపాకార వధ్యోపలప్రతిగా వచ్చిన దుర్ముహూర్తమున దుర్వారాత్మవాఘీన దుర్గతికిన్ కుంది కుసిళ్ళి నేటికిని దుఃఖక్షుబ్ధ సర్వాంగ సంహతి కంపింతువు తల్లి
నాటి దడ మాయం లేదే గోదావరి. తన సంకల్పము తీరి రాఘవుడు అయోధ్యాపట్టణం వేగువేళను కిష్కింధను నిల్పి పుష్పకము గోలాంగూల కాంతాజనంబును నెక్కించిన సీత. తన సంకల్పము తీరి రాఘవుడు అయోధ్యాపట్టణం వేగువేళను కిష్కింధను నిల్పి పుష్పకము గోలాంగూల కాంతాజనంబును నెక్కించిన సీత. నీయడనదేమో కాని ఆ రీతి మన్ననగా వింపదు అనూహ్యమీ చెలిమి విన్నాణంబు గోదావరి. అదిగో గౌతమి చూడవేయనుచు, అదిగో గౌతమి చూడవేయనుచు మర్యాదా మహామూర్తి సమ్మద సంరంభత తట్టి పల్కునెడా. సమ్యగ్భాషణ స్పర్శనాభ్యుదయం వెన్నటికెన్నడే కలిగే ఓహోయంచు. సమ్యగ్భాషణ స్పర్శనాభ్యుదయం వెన్నటికెన్నడే కలిగే ఓహోయంచు. వైదేహి నెమ్మది హర్షించెనో నించెనో నిను ప్రశంసావృష్టులన్ గౌతమి. తన వ్యక్తిత్వము మాతృదేవతకు సకారార్హతన్ గూర్ప సద్గుణ సంపన్నత ఆర్ష పద్ధతికి నిగుల్దీర్పవర్తించు తమ్ముని నిర్బంధము తొందరించినది సుమ్మో తల్లి. కాకున్నా మన్ననసేయన్ భరతాగ్రజుండిట విమానం బాపడే గౌతమి. లోకంలో ఏ ఘట్టాన్నైనా ఏ దృశ్యాన్నైనా లోకులు చూసే విధానం వేరు, కవి చూసే విధానం వేరు. రామాయణం అనగానే గోదావరి తీరంలో రామాయణ ఘట్టాలెన్నో జరిగాయి అన్న విషయం మనకి గుర్తు వచ్చి, ఇక్కడ రాముడు కూర్చున్నట్ట, ఇక్కడ సీతాదేవి స్నానం చేసిందిట, ఇక్కడే హనుమంతుడు రాముడు మాట్లాడుకున్నారట అని ఆ ప్రదేశాలు దర్శిస్తాం, పూజిస్తాం, హర్షిస్తాం. కానీ గోదావరి తీరంలో జరిగినటువంటి రామాయణ ఘట్టాల్లో ఒక విభిన్నమైన కోణాన్ని దర్శింపజేశారు రామబ్రహ్మం గారు. ముఖ్యంగా లక్ష్మణుడు 14 ఏళ్ల పాటు అతను పడినటువంటి విరహ వేదన, అంతకంటే ఎక్కువగా అటు ఊర్మిళ పడిన బాధ. చరిత్రలో కొన్ని కనుమరుగైపోయిన పాత్రలు ఉంటాయి, వాటిని స్పృశించడం కవి బాధ్యతగా భావిస్తాడు. తల్లి తన బిడ్డకి దుఃఖం వస్తే మాత్రమే శోకిస్తుంది. కవి జగన్మాత వంటి వాడు లోకంలో ఎవరికి దుఃఖం వచ్చినా శోకిస్తాడు, స్పందిస్తాడు. తల్లి కంటే గొప్పవాడు ఎవరన్నా ప్రపంచంలో ఉంటే కవి ఒక్కడే. అందుకని అటు ఊర్మిళ దుఃఖాన్ని, లక్ష్మణుని యొక్క విరహ వేదనని, ఇక్కడ జరిగిన అనేక శృంగార ఇతర రసోచితమైన ఘట్టాలు, అప్పుడు లక్ష్మణుని మనస్పందన, అక్కడ ఊర్మిళ స్పందన, అసలు గోదావరి ఈ ఘట్టాల పట్ల స్పందించిన విధానం, ఇవన్నీ ఇక్కడ జరిగాయి. ఇది పవిత్రం అనుకుంటాం మనం. కానీ నది హృదయం, స్త్రీ హృదయం, కవి హృదయం ఒకలా ఉంటాయి. కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్కబండే, కదలలేక నదికి కదిలిపోయెను గుండె, కదలలేక నదికి కదిలిపోయెను గుండె, కథను నడుపువాడు కదలకుండే. అయ్యో, ఇక్కడే కదా సీతనెత్తుకుపోయింది, ఇక్కడే కదా బాధపడింది, ఇక్కడే కదా లక్ష్మణుడు కూర్చున్నది, ఇక్కడే కదా సీతారాముల శృంగారం నడిచింది అని గోదావరి అవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతుంది. మనం కూడా రామాయణ భారతాది ఘట్టాలు ఈ దేశంలో జరిగినటువంటి ఆ ప్రదేశాలు చూసినప్పుడు అవి గుర్తు చేసుకుని మన మనస్సుల్ని ఆర్ద్రం చేసుకుని మనకున్నటువంటి మానవ సంబంధాలన్నిటి పట్ల ఎంత ఆర్ద్రంగా వ్యవహరించాలో నేర్చుకోవాలి. అటువంటి పవిత్రమైనటువంటి రామాయణ సందేశాన్ని గురువుగారు తమ స్థాయిలో అందించారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు అర్పించడం ఏమిటి, యావత్ భారతదేశం ఆయన వాగ్చరితో పులకించిపోయింది అవధానాల కారణంగా, కవిత్వం కారణంగా. ఎప్పుడో 2 దశాబ్దాల క్రితమే క్రొత్త గోదావరి అనే ప్రత్యేక పద్య కవితా సంపుటితో గోదావరిని అర్చించినటువంటి మహానుభావులు. వాగ్చరిన్ శిరసుందాల్చెను ఆంధ్రదేశము, మీ వాక్సుధని ఎప్పుడో శిరస్సు మీద ధరించింది ఆంధ్రదేశం అంతా. అటువంటి మీకు నమస్కారాలు సమర్పిస్తున్నాం స్వామి. ఇక ముగిస్తూ ఒక్క మాట,
ఇంపును గూర్చెన మదికి ఈ కవితాధ్వని తెలుగు భాషలో సొంపులు చూపెన తమరు చూచిరి శీర్షములూచిరి అద్దియే గంపల పుణ్యము తమరు చూచిరి శీర్షములూచిరి అద్దియే గంపల పుణ్యము ఈ కవులు కారణ జన్ములు మన్మథాగ్రజులు మన్మథాగ్రజుడు అంటే బ్రహ్మ అంచేత కవులంతా బ్రహ్మలు పంపుడు ప్రేమ మీర సెలవా ఇలువాకిలి చూచుకోవలెన్ సెలవా ఇలువాకిలి చూచుకోవలెన్. ఓం నమో వెంకటేశాయ. ఉరబడిలాయగతులతో నర్తించే గోదావరి పాలనురగలే అలలై అలరారే గోదావరి 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 పుష్కర గోదావరి